వివేచించావా? వాడి జీవితం ఎలా ఉందో విమర్శించావా? పరిశీలించావా? వాని పాపాన్ని గురించి వాని హెచ్చరించావా? మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా? మారు మనసు పొందమని వాడిని ప్రేరేపించావా? గద్దించావా? వాని లైఫ్ ఎలా ఉందో చూసావా? వాని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యాన్ని గౌరవించాడో, వాక్యాన్ని తృణీకరించాడో, పాపం మీద యుద్ధం ప్రకటించాడో, పాపంతో పోరాడుతున్నాడో, రాజీ పడ్డాడో నీకు తెలుసంట్రా? ప్రభువా కార్యము చేయి అని పెద్ద మోషేలాగా బిల్డప్ ఇస్తున్నా, పెద్ద ఏలియాలాగా ఫోజ్ ఇస్తున్నా. మీకు ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైనా ఎవరైనా మనమేదో చేతులెత్తి ఫోజులు ఎత్తి అయిపోదాడా? సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ మారు మనసు యొక్క స్థితిగతులు, అన్యుడొచ్చినా క్రైస్తవుడు వచ్చినా మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి. ఫస్ట్ లేదు, పాపం లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు. అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు. నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, దిద్దుకున్నావు, క్రమంగా నడుస్తున్నావు, అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు, అవి నీతిమంతుడైన యేసయ్యకు వచ్చినట్టు. యేసయ్యకు కూడా సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా అన్ని నామముల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోసేపు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి, తప్ప నాశనం చేయలా. అలాగే బైబిల్లో భక్తులు చాలామందికి, నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడునని ఉంది. కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి, కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు, పై మెట్టుకు తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లు ఉన్నాయి చూడు, అవి పతనం చేస్తాయి. పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు, అవి నాశనం చేస్తాయి. అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఆసుపత్రికి పోతే వైద్యుడు ముందు రోగి లక్షణాలు అడుగుతాడు. నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ టైముల్లో వస్తుంది, ఏం తిన్నప్పుడు వస్తుంది, ఏ జామున వస్తుంది, డింగ్మని రాసి ఇవ్వడు. దాని మూలం తెలుసుకోవాలి.